ఇంగ్లీష్ నేర్చుకోవడం అనర్గళంగా మాట్లాడడం మీ కల వెంటనే కాల్ చేసి క్లాసెస్కి రిజిస్టర్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి కిన్నెరా వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ నాగచంద్రిక అమ్మ. అమ్మ అందరికీ తెలిసిందే, ఒకప్పుడు ఈ పాట కూడా బాగా ఫేమ్ అయ్యింది. అమ్మ చుట్టము కాదు, అయ్య చుట్టము కాదు, బంధువు అయితా అన్నది మనీ మనీ, అది మనీ. ఇప్పుడు మనీతో పాటు మొబైల్, ఇద్దరిని కలపాలన్నా మొబైల్, ఇద్దరిని విడగొట్టాలన్నా మొబైల్, ఏ దానికి ఆన్సర్ ఇవ్వాలి అన్నా మనిషి మాట్లాడుకోవడం పోయింది. మొబైల్ నుంచే నువ్వు ఏం చెప్పాలన్నా మొబైల్ నుంచే, లేదా స్టేటస్ నుంచి నీ రీల్స్, ఒక వాయిస్ రికార్డు. అంటే ఈ మొబైల్ అనేది మనీతో పాటు సమంగా ఉంది, ఇంకా ఒక అడుగు ముందే ఉంది. చిచ్చు పెట్టేది ఇదే అమ్మ. ఇప్పుడు బాగా గమనిస్తే కాపురాలన్నీ పాడయ్యేది కూడా ఇదే. అందరి బంధాలను తెంపేది ఇదే, కలిపేది ఇదే. ఎందుకమ్మా? గ్యారంటీ లేని మొబైల్కి రీఛార్జ్ చేసుకుంటే నెల రీఛార్జ్ చేస్తే కానీ మన మాట విని మొబైల్కి మనం ఎందుకు ఇంత బానిస అవుతున్నాం? స్పీడ్ యుగం ఇది. అర్థమైంది. స్పీడ్ అంటే మనుషుల్లో ఓపిక తగ్గిపోయింది, ప్రేమలు తగ్గిపోయినాయి. ఒకరిని ఇప్పుడు కలిసి మాట్లాడదాము అనే ఇది తగ్గిపోయింది. ఎంత తొందరగా పని అవుతుంది. ఇప్పుడు ఫోన్ నెంబర్ వచ్చేసేసి కాల్ చేసేస్తే అక్కడి నుంచి మాట్లాడేస్తారు. మనిషిని చూసుకోవాలంటే వాట్సాప్ ఉంది కదా, దాంట్లో కూడా చూసేసుకొని మాట్లాడేసుకుంటున్నారు. కానీ ఫోన్లో మాట్లాడడం వల్ల, వాట్సాప్లో చూసుకొని మాట్లాడడం వల్ల నిజంగా సంతృప్తిగా హ్యాపీగా ఉంటున్నామా? ఆ బంధం అనేది బలంగా ఉంటుందా? ఇంతకుముందు రాదా, మా చిన్నప్పుడు అసలు ఈ ఫోన్లు లేవు. ఫోన్ మనకి ఎవరైనా ఇంట్లో ఎప్పుడు చేస్తారు? ఎవరైనా చనిపోయినా, ఏదైనా ఎమర్జెన్సీ అయితే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ పోస్ట్ ఆఫీసర్ ఉంటారు కదా, ఆయనతో చెప్పి, అది కూడా మామూలు ఫోన్, ఇట్లా నెంబర్ ఇట్లా తిప్పుతాయి, వేలుతో తిప్పుతారు కదా, అలా చేసి అవతల వాళ్ళను చెప్తే అవతల వాళ్ళని కూడా పోస్ట్ ఆఫీస్ ట్రంకాలు వాళ్ళని కూడా అక్కడికి పిలిపిస్తే అప్పుడు మనం వాళ్ళతో మాట్లాడేవాళ్ళం అన్నమాట. అంటే ఒక కాల్ చేయాలంటే ఎంతసేపు పట్టేది. కాబట్టి దానికంటే కూడా పోయి మాట్లాడడం బాగుంది కదా. ఇంకోటి కూడా మనం ఎదురుగా పోయి మాట్లాడడం వల్ల బలపడే ఒక బంధం కావచ్చు, ఒక ప్రేమ కావచ్చు, హ్యాపీనెస్ కాదు. ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నారు, నేను అక్కడికి పోయి కలిసి మాట్లాడి మనం ఏదైనా శుభలేఖ ఇవ్వడమో ఇంకోటి ఏదైనా చేసినప్పుడు ఆ గౌరవము, ఆ ప్రేమ, ఇంత దూరం వచ్చారే నా కోసం వీళ్ళు అనే ఒక ఇది ఖచ్చితంగా పెళ్ళికి వెళ్ళాలనేది అనిపించేది అన్నీ ఉన్నాయి. అది పెళ్ళిలో అసలు ఇప్పుడైతే పెళ్ళికి పిలిచే అసలు శుభలేఖ అనేది లేదు. ఫోన్ చేసి ఎక్కడెందుకు రీసెంట్గా మా మరదలు వాళ్ళ అక్క ఫోన్ చేసి, వదిన గారు 11వ తారీఖు పెళ్ళండి, మీరు రావాలండి పలాంచోట, మళ్ళీ 15వ తారీఖు కొడుకు పెళ్ళండి రావాలా అని అన్నారు. అంటే నేను తప్పండం లేదు, ఇదే ఊరు, ఇక్కడే కూడా ఫోన్ లోనే పంపిస్తున్నారు. ఊరు ఇక్కడే. ఆ కార్డు కూడా పంపలేదు, ఫోన్లో అన్నీ తప్పుగా అంటం లేదు, టైం లేదు అనేది, కానీ అనే ఒక ఇది కూడా ఉంటుంది. ఇప్పుడు ఆ కార్డు ఒక దాంట్లో పంపించిన ఇక్కడే వాళ్ళ కార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒక వెళ్ళి వచ్చి పిలిస్తే ఇప్పుడు ఏదని, ఇప్పుడు నాకు ఈ షూటింగ్ ఉన్నా నేను దాన్ని మానేసిపోయేదాన్ని. ఇవన్నీ లేకపోయినా అదే పనిగా ఊర్లకి బస్సులు ఇచ్చేవాళ్ళు కదా, పత్రిక వచ్చి ఇంటికి వచ్చి బయట కాళ్ళు కడుక్కొని శుభ్రంగా అన్నయ్య గారు రండి అని వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చి మజ్జిగ ఇచ్చి కూర్చున్న తర్వాత వాళ్ళు ఆ పత్రిక ఇచ్చి శుభలేఖ పిలవటము ఎంత హ్యాపీగా అనిపించేది తెలుసా అసలు. ఇప్పుడు ఎక్కడుంది అదంతా కూడాను? ఫోన్లో పిలిస్తే ఇష్టం, మనకు కూడా ఏమనిపిస్తుంటే ఏం లేదు, ఇంపార్టెన్స్ కాదు కదా, మనం పోకపోతే ఎంతోమంది పోతున్నారు, మనం పోవాలని ఏముంది అనే ఫీలింగ్ వస్తుంది. కానీ పోతారనుకో మనం తప్పదని, కానీ కొంతమంది అసలు వెళ్ళాలని కూడా అనిపించదు. ఇప్పుడు అప్పుడు కాలంలో సొంతంగా కార్లు ఉండడము, వాహనాలు కూడా ఎవరికి ఉండడం లేదు. బస్సులు ఎక్కాలా, రైళ్ళు ఎక్కాలనే పోవాలి, కాళ్ళనడకతో నడిచిపోవాలా, దానికే వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. ఎందుకు బంధువులు లేరా వాళ్ళకి? బోల్డ్ మంది బంధువులు, ఇప్పుడే బంధువులు లేరు మనకి. ఎవరున్నారు బంధువులు? బంధువు అనే మాట చెప్పి ఎక్కడైనా కనపడుతుందేమో, ఏం లేదు. వీళ్ళన్నిటిని డామినేట్ చేసింది ఏంటి? ఫోన్. అంతే. ఫోన్. మనీ అంటే అది వేరే సంగతి. దానికంటే వేగంగా పయనం చేసేది ఏదనంటే సెల్ ఫోన్.
ఆ సెల్ ఫోన్ కూడా ఇంతకుముందు ఏంటి మామూలు ఫోన్ ఉంటుండే, ఆర్డినరీ ఫోన్, ల్యాండ్లైన్ ఫోన్ ఉండే. ఆ ల్యాండ్లైన్ ఫోన్ తోటే మనకి చక్కగా మాట్లాడుకునేవాళ్ళం. ఆ తర్వాత మామూలు ఫోన్లు అవి కూడా టైం ఉండేది మనకి, ఎందుకంటే అది చూసుకుంటూ ఏం స్మార్ట్ ఫోన్ కాదంటే టైం అంతా మనకు ఉంటుంది, అవసరానికి ఉపయోగించుకునేవాళ్ళం. కానీ ఎప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ ఎంటర్ అయిందో లైఫ్లోకి, మన లైఫ్లోకి మొత్తం నాశనం అయిపోయింది. అన్నీ అంటే ఉపయోగించుకునేటట్టు ఉపయోగించుకున్నాం అనుకో, సరే హ్యాపీ, మరి అన్ని పనులు జరిగిపోతాయి. ఉపయోగించే చోట కూడా ఉపయోగిస్తున్నారు కాబట్టి, ఉపయోగించకూడనటువంటి విషయాలు కూడా ఉపయోగిస్తున్నారు కాబట్టి మరి అందరూ ఇది పోయినట్లే. ముఖ్యంగా పిల్లలు రాదా, ముఖ్యంగా సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు వచ్చి ఎంతమంది పాడైపోతున్నారు తెలుసా పిల్లలు. దీనివల్ల అది తర్వాత ఇంకోటి పెళ్ళిళ్ళు అయి ఉంటాయి, వీళ్ళు భార్యాభర్తలు కూడా వీళ్ళెవడో మాట్లాడటం, ఈమె ఎవరితో మాట్లాడడం, అనుమానాలు, ఎవరితో మాట్లాడిన సెల్ ఫోన్తోనే కదా వాళ్ళ మధ్యన గొడవ వచ్చేది. ఏం లేదనుకో ఏ గొడవ రాదు అసలు. ముందు ఎప్పుడు సెల్ ఫోన్లలో వీళ్ళు మాట్లాడడం అంటే ఎవరితో మాట్లాడింది, ఎందుకు మాట్లాడింది, ఎవడోడు అనే ఇతను అనుకుంటే ఎవరితోనో మాట్లాడుకోవడానికి కూడా అవకాశం ఉంది కాబట్టే అనుమానాలు కూడా వస్తాయి. అంటే ఇదంతా ఏం చేస్తుంది, కాపురాలలో చిచ్చు పెడుతోంది, బంధుత్వాలలో చిచ్చు పెడుతోంది, ఆప్యాయతల్లో చిచ్చు పెడుతుంది, అన్నీ అయిపోయింది. చంపడానికి కూడా అదే ఎత్తుకొని గూగుల్లో వెతికి మరి ఎడజంపాలనేది కూడా చేస్తుంది. కాబట్టి ఈ సెల్ ఫోన్ అసలు అంటే లేకపోతేనే పీడపోతుంది అనిపిస్తుంది. హ్యాపీగా మళ్ళీ వెనక్కిపోతామేమో, ముందులాగా అన్నీ తెచ్చుకోవాలి మళ్ళీ మనం ముందులాగా అని అనిపిస్తుంది నాకైతే. అనుకుంటున్నాం ఆహారంలో మనం మార్పు తెచ్చుకోవాలనుకున్నట్లు మన అలవాట్లలో కూడా మార్పు తెచ్చుకోవడంలో మొదటి పాత్ర ఎవరిదంటే సెల్ ఫోన్ ఇది. అంతే. మాట్లాడాలంటే ఆప్యాయత మాట్లాడుతున్నాడు, నీకు తప్పించుకోవాలంటే, నీతో మాట్లాడకూడదు అంటే టక్కని వాడిని బ్లాక్ చేసి పడేస్తే ఆయనకు అయిపోయి, వీడి బంధుత్వం వాడి బంధుత్వం కట్ అయిపోయి సరిపోదా. ఇంకా మళ్ళీ వాడిని తిట్టాల్సిన అవసరం లేదు. ఒక మనిషిని హట్ చేయాలా, ఏ రకంగా మనం వాళ్ళని హట్ చేయాలంటే బ్లాక్ చేసేయడం, అయిపోయింది వాళ్ళ లైఫ్ అంతే. ఇట్లాంటివి కూడా చాలా జరుగుతున్నాయి సెల్ ఫోన్ వల్ల. అది సెల్ ఫోన్ వాడకం తగ్గించడము, వీడి మొబైల్స్ యొక్క ఇదేదో దాంట్లో వచ్చే ఇవన్నీ కూడా తగ్గిపోవాలి. ఇప్పుడు తగ్గిపోతేనే మళ్ళీ మామూలుగా వస్తే సరిపోతుంది. ఏంటంటే ఎంత మంచి చేస్తుందో అంత చెడు చేస్తుంది. మనం తీసుకోవాల్సింది మంచిని మాత్రమే తీసుకోవాలి, కానీ చెడుని వదిలేయాలి. చక్కగా చెప్పారమ్మా.